హలో హాయ్ వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము సైన్స్కి సంబంధించినటువంటి టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి జూన్ 18th జూన్లో కండక్ట్ చేసినటువంటి షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ గురించి, కీ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఇది మనం డిస్కస్ చేసేటటువంటి క్వశ్చన్ పేపరు ఏంటిది? సైన్స్ అయినా టెట్ పేపర్ 2 సైన్స్ షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి 18th జూన్ షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. సో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. మరెందుకు ఆలస్యము, ఇప్పుడు క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాము, చూద్దాము. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 121 ఏంటి? క్వశ్చన్ నెంబర్ 121 నుంచి 150 వరకు మనకు సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఉంటుందండి. ఏ విధమైన క్వశ్చన్ అడిగారు చూద్దాము. నెక్స్ట్, సో క్వశ్చన్ నెంబర్ 121 ఫస్ట్ క్వశ్చన్ అనమాట, అంటే సైన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? ఇక్కడ క్రింది వాటిలో బెర్నౌలీ సూత్రం యొక్క అనువర్తనం ఏంటిది అన్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు: విమాన రెక్కలపై ఉత్తాపనం అంటే లిఫ్ట్, ఇంద్రధనుస్సులు ఏర్పడటం, దర్పణాలలో కాంతి పరావర్తనం, నీడలు ఏర్పడడం. ఆన్సర్ ఏంటిది? విమాన రెక్కలపై ఉత్తాపనం, లిఫ్ట్. ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఏంది? బెర్నౌలీ సూత్రం అనువర్తనం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 122 అంటే సెకండ్ క్వశ్చన్ అన్నమాట సైన్స్లో. సో ఏంటిది? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మెదక్ యొక్క అక్షాంశం పూర్ణాంకానికి సవరించబడింది. ఏంటిది? 17 డిగ్రీ నార్త్, 18 డిగ్రీ నార్త్, 20 డిగ్రీ నార్త్, 21 డిగ్రీస్ నార్త్. సో ఆన్సర్ ఏంటిది? 18 డిగ్రీస్ ఎన్ పైన ఆన్సర్ కరెక్ట్గా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. ఒక పెరిస్కోప్లో ఒక దర్పణం వద్ద పతనం చెందిన కాంతి యొక్క పతన కోణం మరియు పరావర్తన కోణాల మొత్తం ఏంటిది? పతన కోణంలో సగం, పరావర్తన కోణానికి సమానము, పతన కోణానికి సమానము, పతన కోణానికి 2 రెట్లు. ఆన్సర్ ఏమవుతుంది? 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి 4th వన్ కరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. క్వశ్చన్ నెంబర్ 124, ధ్వని తరంగం యొక్క శబ్ద తీవ్రత మరియు కంపన పరిమితిల మధ్య సంబంధం ఏంటిది? శబ్ద తీవ్రత కంపన పరిమితికి విలోమానుపాతంలో ఉంటుంది, శబ్ద తీవ్రత కంపన పరిమితికి అనులోమానుపాతంలో ఉంటుంది, శబ్ద తీవ్రత కంపన పరిమితిపై ఆధారపడదు, మరియు శబ్ద తీవ్రత కంపన పరిమితి వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఆన్సర్ ఏమవుతుంది? శబ్ద తీవ్రత శబ్ద తీవ్రత కంపన పరిమితికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఆన్సర్ సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రాసుకోండి, పనికొస్తాయి. పేజ్ క్వశ్చన్ నెంబర్ 125 స్క్రీన్ పైన కనిపిస్తుంది. కెల్విన్ మానములో కొలవబడిన ఉష్ణోగ్రతను ఇలా అంటారు. ఏమంటారు? పరమ ఉష్ణోగ్రత, సాపేక్ష ఉష్ణోగ్రత, ప్రామాణిక ఉష్ణోగ్రత, ఉష్ణీయ ఉష్ణోగ్రత. ఆన్సర్ ఏంటిది? పరమ ఉష్ణోగ్రత ఆన్సర్ అవుతుంది. ఏమన్నారు ఇక్కడ? కెల్విన్ మానములో కొలవబడిన ఉష్ణోగ్రతను ఇలా అంటారు. ఎలా అంటారు? పరమ ఉష్ణోగ్రత అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 126 స్క్రీన్స్ పైన కనిపిస్తుంది, చూడండి. అభికేంద్ర బలం యొక్క దిశ ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? అభికేంద్ర బలం యొక్క దిశ వృత్తాకార మార్గానికి స్పర్శరేఖలు దిశలో, వృత్త కేంద్రం నుండి దూరంగా, వృత్త కేంద్రం వైపు, మరియు వేగం దిశ. ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ వృత్త కేంద్రం వైపుగా ఉంటుంది. కాబట్టి ఆన్సర్ థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమన్నారు ఇక్కడ? అభికేంద్ర బలం యొక్క దిశ ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? వృత్త కేంద్రంగా వైపు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 127 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 127 కదా అన్న. గుర్రపు నాడ అయస్కాంతాన్ని సంరక్షించడానికి మరియు దాని అయస్కాంత బలాన్ని కాపాడుకోవడానికి వీరు ఎల్లప్పుడూ
మీరు ఎల్లప్పుడూ ఏం చేస్తారు దానిని ప్లాస్టిక్ కాగితంతో చుట్టాలి. దాని ధృవాలకు అడ్డంగా ఒక దృఢమైన ఇనుప పట్టీని ఉంచి నిల్వ చేయాలి. దాని క్రమము తప్పకుండా ఉష్ణానికి గురి చేయాలి. దానిని తాడు నుంచి వేలాడదీయాలి. అయినా తాడు నుంచి వేలాడదీయాలి. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? సెకండ్ వన్ ఏంటిది ఆన్సరు? దాని ధృవాలకు అడ్డంగా ఒక మృదువైన ఇనుప కడ్డీని ఉంచి నిల్వ చేయాలి అని ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 128 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. ఒక ప్రయోగములో 5 ohms, 2 ohms, 4 ohm మరియు 5 ohm నిరోధాలు కలిగిన ఒకే పదార్థంతో తయారు చేయబడిన నిరోధకాలను పరీక్షించారు. ఈ నిరోధకాలలో V/1 వోల్టేజ్ బై కరెంట్ నిష్పత్తి స్థిరంగా లేదని గమనించబడింది. ఈ పరిశీలన ఆధారంగా ఈ ప్రయోగంలో ఉపయోగించిన పదార్థం ఏంటిది? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంటిది? ఇనుము, రాగి, టంగ్స్టన్, జర్మేనియం. ఆన్సర్ ఏంటిది? జర్మేనియం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ స్క్రీన్ పైన కనిపిస్తుంది క్వశ్చన్ నెంబర్ 129. ఓకే, సో తడి క్లోరిన్ ఉపయోగించి రంగు వస్తువులను బ్లీచింగ్ చేయడం దేనికి ఉదాహరణ? ఆక్సీకరణ చర్య, క్షయకరణ చర్య, తటస్థీకరణ చర్య, అవక్షేప చర్య. ఆన్సర్ ఏమవుతుంది? ఆక్సీకరణ చర్య కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 130 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. సీసాలు తయారు చేయడానికి మనము పెట్ను ఉపయోగిస్తారు. పెట్ అనేది చాలా సుపరిచితమైన దేని రూపము? సహజ రబ్బరు, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్, పాలిస్టర్ ఆర్ ఫైబర్ గ్లాస్. ఆన్సర్ ఏమవుతుంది? పాలిస్టర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 131 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. క్వశ్చన్ నెంబర్ 131 చూడండి. సోడియం లోహం దీనిలో నిల్వ చేయబడుతుంది. వాటర్, నీరు, ఇథనాల్లో, వెనిగర్ మరియు కిరోసిన్. ఆన్సర్ కిరోసిన్లో అని అర్థం చెప్పారు. అయినా సోడియం లోహం దీనిలో నిల్వ చేయబడుతుంది. దేనిలో నిల్వ చేయడం జరుగుతుంది? కిరోసిన్లో నిల్వ చేయడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 132 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. క్రింది వాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి. అంటే రాంగ్ వన్ని సెలెక్ట్ చేయమన్నారు అనమాట. అయినా ఏంది? ఒకటి రాంగ్ అయితే అన్ని కరెక్ట్ అనమాట. ఓకే, చూద్దాం. ఏంటిది? లాంథనాయిడ్లు లాంథనం La నుండి లుటీనియం Lu వరకు ఉంటాయి. అక్టినాయిడ్లు నుండి లారెన్షియం వరకు ఉంటాయి. ఆవర్తన పట్టికలోని మూడవ గ్రూపు కార్బన్ Cతో ప్రారంభమై సీసం Pb ప్లంబర్తో ముగుస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రవర్తన పట్టికలోని 4వ పీరియడ్ పొటాషియం Kతో ప్రారంభమై క్రిప్టాన్ Krతో ముగుతుంది. అంటే ఇవి 3 కూడా కరెక్టే, ఇది రాంగ్ అన్నమాట. అంటే సో ఆన్సర్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 133 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. క్రింది వాటిలో వివిధ రకాల కణాలతో నిర్మితమైన వృక్ష కణజాలాలు ఏవి? ఏంటిది? మృదు కణజాలం మరియు స్థూల కణజాలము, దారువు మరియు పోషక కణజాలము, స్థూలకోణ కణజాలం మరియు దృఢ కణజాలము, మృదు కణజాలము మరియు దృఢ కణజాలం. ఆన్సర్ ఏమవుతుంది? దారువు మరియు పోషక కణజాలం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 134. నెక్స్ట్ క్వశ్చన్. శక్తిని ఉత్పత్తి చేసే విచ్ఛిన్న జీవక్రియ ఏంటిది? కిరణజన్య సంయోగక్రియ, ప్రత్యుత్పత్తి, విసర్జన క్రియ, శ్వాసక్రియ. ఆన్సర్ ఏంటిది? శ్వాసక్రియ, రెస్పిరేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 135 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది? క్రింది వాటిలో సరైన గ్రంథులను జతను గుర్తించండి. సరైన గ్రంథులు ఏంటి?
పీయూష గ్రంథి మరియు జఠర గ్రంథి, పౌరుష గ్రంథి మరియు కౌపర్ గ్రంథి, అడ్రినల్ గ్రంథి మరియు లాలాజల గ్రంథి, పౌరుష గ్రంథి మరియు థైరాయిడ్ గ్రంథి. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? పౌరుష గ్రంథి మరియు కౌపర్ గ్రంథి కరెక్ట్ జతలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది బ్యాక్టీరియాలలో బయోపెస్టిసైడ్ జీవ సంబంధ పురుగు మందుగా పిలువబడేది ఏంటిది? క్లాస్ట్రిడియం బొటెలినం, లాక్టోబాసిల్లస్, బాసిల్లస్ తురింజిensis, రైజోబియం. ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ వన్, బాసిల్లస్ తురింజిensis. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 137 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వాటిలో ఆహారపు గొలుసులోని స్వయం పోషకాలను గుర్తించండి. ఏంటిది? ఉత్పత్తిదారులు, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఉత్పత్తిదారులు అవుతుంది. ఏంటిది అడిగారు ఇక్కడ? ఆహారపు గొలుసులలోని స్వయం పోషకాలను గుర్తించండి. ఏంది? ఉత్పత్తిదారులు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో తరిగిపోయే సహజ వనరులను గుర్తించండి. అయిపోయి. సో ఏంటిది? వాటర్, గాలి, ఖనిజాలు, సౌరశక్తి. ఆన్సర్ ఏంటిది? ఖనిజాలు అండి, అవి అయిపోతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 139 క్వశ్చన్ నెంబర్. పెల్లాగ్రా అను వ్యాధి శరీరంలో ఏ భాగానికి సంబంధించినది? చర్మం, కన్ను, కాలేయం, మూత్రపిండం. ఆన్సర్ ఏంటిది? చర్మం. పెల్లాగ్రా అనే వ్యాధి స్కిన్కి సంబంధించింది. ఓకేనా? నెక్స్ట్ 140. మొక్కలలో లేత పత్రాలు మరియు పుష్పాలు ఉత్పత్తి కావడానికి అవసరమయ్యే స్థూల పోషకం ఏది? ఏంటిది? భాస్వరం, పొటాషియం, నత్రజని, బోరాన్. ఆన్సర్ ఏమవుతుంది? నత్రజని కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. వాతావరణంలోని ఏ పొరలో ఓజోన్ అణువులు నిరంతరం ఉత్పత్తి అవుతూ నాశనం చెందుతాయి? ఏవి? మీసోస్పియర్, ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, థర్మోస్పియర్. ఆన్సర్ ఏమవుతుంది? స్ట్రాటోస్పియర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142 స్క్రీన్ పైన కనిపిస్తుంది. కాలా అజార్ అను వ్యాధిని కలుగజేసేది ఏంటిది? బ్యాక్టీరియా, వైరస్, పురుగులు, ప్రోటోజోవా. ఆన్సర్ ఏంటిది? ప్రోటోజోవా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143. క్వశ్చన్ నెంబర్ 143 ఏంటిది? మ్యాచ్ ద ఫాలోయింగ్, జతపరచుము అన్నాడు. అంటే పురాజీవశాస్త్రము, ఆవరణ శాస్త్రము, సూక్ష్మజీవశాస్త్రము, రోగుల క్షణ శాస్త్రము. నెక్స్ట్ వ్యాధులు, జలాలు, పర్యావరణము మరియు సూక్ష్మజీవులు. సో వీటితోటి మనము మ్యాచింగ్ చేయాలన్నమాట. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏమిచ్చారు ఇక్కడ? ఆప్షన్స్ ఏమని ఇచ్చారు ఇక్కడ? A2, ఓకే, B3, C4, D1. అయినా ఏమన్నారు ఇక్కడ? A2, B3, C4, D1 అన్నారు. సో A2 ఏంటిది? చూద్దాము. సో మ్యాచింగ్ చేద్దాం. ఏవి దేనితోటి మ్యాచ్ అవుతాయి? A2 ఏంటిది? ఏ పురాజీవ శాస్త్రము. 2 ఏంటిది? శిలాజాలు. ఓకే, పురాజీవ శాస్త్రము అనేది శిలాజాలతోటి మ్యాచింగ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ B3 కదా. B ఏంటి? ఆవరణ శాస్త్రం. ఆవరణ శాస్త్రం ఏంటిది? పర్యావరణం. ఓకే, ఎన్విరాన్మెంట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు C4 అన్నారు. C ఏంటిది? 4 సూక్ష్మజీవ శాస్త్రం. ఏంటిది? సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు ఇక్కడ?
రోగుల కణశాస్త్రం D1 వ్యాధులు అయినా. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే చాలా బాగుంటుంది, అవసరం ఉంటుందండి. సో ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144. క్వశ్చన్ నెంబర్ 144 ఏంటిది? రూపాంతరం చెందిన వేరు నుండి కొత్త మొక్కలను ఉత్పత్తి చేసే మొక్కను గుర్తించండి. ఏంటిది? బంగాళదుంప, డాలియా మరియు చామంతి, గ్లాడియోలి. ఆన్సర్ ఏమవుతుంది? డాలియా. ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 145 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. సో ఒక 9వ తరగతి విద్యార్థి లోహపు కడ్డీని వేడి చేసినప్పుడు వ్యాకోచించి మరియు చల్లబరిచినప్పుడు సంకోచించింది అని గమనించాడు. ఉష్ణోగ్రత లోహాల పొడవును ప్రభావితం చేస్తుందని అతడు నిర్ధారించాడు. ఇది ఏ విద్యా లక్ష్యానికి సంబంధించినది? జ్ఞానం, అవగాహన, అనువర్తనం, నైపుణ్యం. ఆన్సర్ ఏంటిది? అవగాహన, అండర్స్టాండింగ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సైన్స్ బోధనలో ఉపయోగించే శాస్త్రీయ పద్ధతికి ఈ కింది బోధనా పద్ధతుల్లో ఏది అతి తక్కువగా సరిపోతుంది? అతి తక్కువగా? ఆన్సర్ ఆగమన పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, విచారణ ఆధారిత పద్ధతి, నిగమన పద్ధతి. ఆన్సర్ ఏంటిది? నిగమన పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 147 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. ఏందన్నారు? చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. సరైన సమాధానాన్ని ఎంచుకోమన్నాడు. మళ్ళా సాధన పరీక్షలు సాధారణంగా ఇలా వర్గీకరించబడతాయి. ఏంటి? ఉపాధ్యాయ తయారీ పరీక్షలు, ప్రామాణిక పరీక్షలు. ఆప్షన్స్ ఏమన్నారు? A and B మాత్రమే అన్నాడు. A and B ఏంటిది ఇక్కడ? ఏ ఉపాధ్యాయ ఆధారిత పరీక్షలు, ప్రామాణిక పరీక్షలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. నెక్స్ట్ ఏంటిది? ఈ మూల్యాంకనంలో ఒక నిర్దిష్ట విద్యార్థి పనితీరును వివరించడంలో ఇతర విద్యార్థుల పనితీరు ముఖ్యం కాదు. ఏంటిది? క్రైటీరియన్ రిఫరెన్స్ మూల్యాంకనం. ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఇది అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 149 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. సో జీవశాస్త్రంలో క్రింది వాటిలో ఏది ఉన్నత క్రమ మరియు క్లిష్టమైన ఆలోచన గురించిన ప్రశ్న? ఏంటిది? ఆన్సర్ ఏంటి? వాతావరణ మార్పు మరియు వైవిధ్య నష్టం యొక్క ప్రపంచ సవాళ్లకు మరియు జీవావరణ శాస్త్ర అధ్యయనానికి గల సంబంధాన్ని మీరు ఎలా వివరిస్తారు అనేది కరెక్ట్ ఆన్సర్ మనము రాయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150 లాస్ట్ క్వశ్చన్ అండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకు షేర్ చేయండి. సో నేను టెట్ డిఎస్సికి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అయినా. సో ప్లేలిస్ట్లో వెతకచ్చు, చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150. 9వ తరగతి ఒక జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు జీవ రూపాలు మరియు జీవ శాస్త్రవేత్తలు చేసిన జీవ రూపాల యొక్క వివిధ వర్గీకరణలను గురించి బోధిస్తుంది. క్రింది వాటిలో ఏది ఆమె బోధనకు బాగా మద్దతు ఇస్తుంది? బ్లాక్ బోర్డ్పై వివిధ మొక్కలు మరియు జంతువుల చిత్రాలను గీయడము, కాన్సెప్ట్ మ్యాప్ మరియు కాన్సెప్ట్ వెబ్, స్పెసిమెన్లు మరియు నమూనాలు. ఆన్సర్ ఏమవుతుంది? ఏ మాత్రమే అంటున్నాను. ఏ మాత్రమే ఏంటిది? బ్లాక్ బోర్డ్పై వివిధ మొక్కలు మరియు జంతువుల చిత్రాలను గీయడం వల్ల అనే అవసరం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది మన క్వశ్చన్ పేపర్ అండి. టెట్కి సంబంధించినటువంటి నేను మొత్తంగా క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 150 వరకు, క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 150 వరకు మొత్తము ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్వశ్చన్ పేపరు ఎప్పటిదండి అంటే జూన్ 18th జూన్ 2025లో షిఫ్ట్ 2
షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. సో షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అప్లోడ్ కూడా చేశాను, చూడండి. ఓకే, సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా యొక్క ఛానల్ పేరు ఆర్డీసీ స్టడీ సెంటర్, STUDYCENTER, ఆర్డీసీ స్టడీ సెంటర్. లోగో పెడతాను చూడండి, ఇదే నా లోగో అయినా. సో దీన్ని చూడండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. ఇది నా లోగో అండి అయినా. సో దీన్ని చూడవచ్చు. లోగో పైన నేను మంచి గీత గీస్తాను. ఇది నా లోగో అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.